ఎవరో చెప్తుంటే విన్నామా పవన్ కళ్యాణ్ గారికి హెల్ప్ చేస్తారు అని. ఒకరోజు వెళ్ళాను, వెళ్ళి నేను గేట్ లో నిలబడ్డా, లోపలికి కూడా పోలేదు. వాళ్ళ మిస్సెస్ పై నుండి చూస్తున్నాను. చూసి ఎవరో పెద్ద ఆవిడ వచ్చిందంటే మెట్లు దిగి ఆయన వచ్చారు. వచ్చి ఏంటమ్మా అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ రిటైర్డ్ ఎంప్లాయీ అన్న, అంతే, ఇంకా ఏమీ చెప్పలేదమ్మా. రెండమ్మా అని చెయ్యి పట్టుకొని కారు డ్రైవర్ రెడీ చేశారు ఆయన ఆఫీస్ కదా, చెయ్యి పట్టుకొని కారులో తీసుకెళ్లి నా చేతిలో బ్యాగ్, వర్షం, నా చెప్పులు తెగిపోయి ఆ స్థితి నాది. ఆయన కలుస్తారని నన్ను తీసుకెళ్తారని నేను అనుకోలేదమ్మా. అలా వచ్చి నా బ్యాగ్ ఆయన సంతలో పెట్టుకొని నా చేయి పట్టుకొని కూర్చోమ్మని కూర్చోబెట్టుకున్నారు. ఒళ్ళంతా తడిపింది, శారీ అంతా తడిస్తే హీట్ వచ్చేటట్టుగా కారులో వేసుకున్నారు. ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు, నన్ను ఇలా రిసీవ్ చేసుకున్నారు. ముందు అట్లా అనుకున్నామా, ఆఫీసు తీసుకెళ్లారు, పక్కన కూర్చోబెట్టుకున్నారు. నేను చెప్పబోయాను, అసలు నన్ను ఏమీ అడగలేదు. ఓల్డేజ్ ఓకే ఎంతమంది ఉన్నారమ్మా, అప్పుడు 16 శాలువాలు తెచ్చారు, 16 మంది తెచ్చారు. అమ్మకు మంచి శాలువ, అమ్మ మీకు చలిగా ఉంది. తర్వాత అమ్మ కాఫీ టీ నాకేమొద్దు నాన్న, నేను చూస్తే నాకు కడుపు నిండిపోతుంది, లేదమ్మా నువ్వు తాగితే నేను తాగుతానని ఆయన స్వయంగా కాఫీ కలిసి నాకు ఇచ్చారు. లేదు టిఫిన్ చేయాలమ్మా, నిజంగా హాఫ్ అన్ అవర్ తర్వాత టిఫిన్ ఆయన స్వయంగా అమ్మ అని ఇట్లా మీద చేసి, నేను ఒక ఫోటో కూడా తెలియదమ్మా. ఈరోజు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చూస్తుంటే మాత్రం నాకు చాలా హ్యాపీ. అంతమందిని తల్లులు నువ్వు కాపాడుతున్నావు కదా, నువ్వు నాకు అమ్మవి, నేను నీ కొడుకుని ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకున్నాం. నేను ఎంప్లాయీగా ఉండి ఎవరి దగ్గరికి ఎప్పుడు పోలేదమ్మా అడగడానికి. ఫస్ట్ రిసీవింగ్ నేను చాచి ఎవరిని అడగలేదు. కాకపోతే వీళ్ళందరినీ ఎలా బ్రతికించాలి, ఏం చేయాలి అనే వేదనతో వెళ్ళాను. రిసీవింగ్ అంటామా, ఫిష్ తెప్పించారు, కర్రీ వండిస్తున్నారు, రైస్ పెట్టించారు, భోజనం అంటున్నారు. నన్ను పంపించేయండి అని అంటూ, ఎందుకమ్మా మీరు భయపడుతున్నారు, నేను మీ కొడుకులు అనుకోని మీరు నాకు అమ్మ ఎనీ టైం రండి. వాళ్ళు భోజనం చేసి వెళ్తే నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. వాళ్ళ పిఏకి చెప్పి ₹1,00,000 అకౌంట్లో వేసేది, అమ్మాయి అకౌంట్లో. నన్ను పిలిచి నా బ్యాగ్ 10,000 వేశారు. ఇది నీ ఖర్చులకమ్మా అని చెప్పాను. ఫస్ట్ రిసీవింగ్ కదమ్మా.